ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ నుంచి మారే కొత్త రూల్స్ ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పన్ను విధానం నుండి బ్యాంకింగ్ వరకు సామాన్యుడి దైనందిన జీవితంలో ప్రభావం చూపబోయే అంశాలు మీకోసం. 1961 నాటి చట్టం స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులకు గందరగోళంగా ఉన్నటువంటి అసెస్మెంట్ ఇయర్, ఇక ప్రీవియస్ ఇయర్ వంటి పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యేలా పన్ను సంవత్సరం అనే పదాన్ని ఇక ఉపయోగించుతున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87 కింద రిబేట్ పెంచడంలో 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు లభించనుంది. ఫారం 16 ఏదే స్థానంలో కొత్తగా 130-131 రానున్నాయి అన్నమాట. పాన్ కార్డు కోసం పుట్టిన తేదీ, రుజువు, ఆధార్ను అంగీకరించరు. కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ మాత్రమే అవసరం. భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు అనుకూలంగా రైలు టికెట్ను రద్దు నిబంధనలను రైల్వే శాఖ సమర్పించిందనమాట, సవరించింది. ఇక పూర్తి రీఫండ్ పొందాలంటే రైలు అనేది బయలుదేరడానికి 8 గంటల ముందే రద్దు టికెట్ చేసుకోవాలి. 8 గంటల నుంచి 24 గంటల వరకు రద్దు చేస్తే 50% రీఫండ్ లభిస్తుంది. అలాగే కొన్ని ప్రధాన బ్యాంకులు ఏటీఎం, డెబిట్ కార్డు నిబంధనలు కూడా మార్చాయి. హెచ్డిఎఫ్సి, బంధన్ బ్యాంక్ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ₹23 వసూలు చేయనున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంకు తన డెబిట్ కార్డు రోజువారీ వితరణలు పరిమితిని ₹75,000 నుంచి ₹50,000 తగ్గించి 50,000 వరకు. అదే అంతర్జాతీయ విద్యుత్ వేల, ఇక ఎల్పిజి, అదేవిధంగా సిఎన్జి మరియు విమాన ఇంధన ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది రవాణా ఖర్చులపై నేరుగా ప్రభావం అయితే చూపనుందన్నమాట.